సార్ మేము కర్ణాటక రాయచూరు నుంచి వచ్చాము సార్. మాకు పొద్దున ఆటో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇలా టికెట్లు 5,000 ఇస్తామని చెప్పినారు సార్. మేము ఇక్కడికి వస్తే ఆటో వాళ్ళు 100 రూపాయలు తీసుకున్నాం సార్. వీడికి వచ్చినప్పుడు చూస్తే 2,000 టికెట్లు ఉన్నావో లేదు తెలియదు సార్. మాకు ఆడపోతే సార్ పోలీసులు ఏమంటారు, ఇక్కడ టికెట్లు దొరకవు, సీదా సర్వదర్శనం పోవని చెప్తున్నాం సార్. మేము ముందే పొద్దు వచ్చాం సార్. ఏం చేయాలి సార్, పైన ఎక్కాలి ఫ్రీ దర్శనం అంటే 24 hours 40 hours తెలియదు సార్. అది అందుకే మేము ఏం ప్రాబ్లం గుర్తులేదు సార్. ఎవరిని అడగాలి తెలియదు సార్. టీటీడీ అడగాలంటే తెలియదు, ఇక్కడ ఎవరిని అడగాలి తెలియదు సార్. 2 గంటలకు వచ్చినారు ఇక్కడికి సార్. 4 o'clock వచ్చాము సార్. 4 o'clock నుంచి లైన్ ఒక 3 hours అయింది సార్. ట్రైన్ నుంచి 4 o'clock అక్కడికి నుంచి ఇక్కడికి వచ్చేవాటికి 4 o'clock అయితే అక్కడ మనకి మామూలుగా అయితే అలిపిరికాడ నుంచి వెళ్ళిపోతే టికెట్ దొరికిండేది. కాకపోతే ఆటో వాళ్ళు ఏంటంటే ఇక్కడ తక్కువ మంది ఎక్కుతారు, టికెట్లు దొరుకుతాయి అని మా దగ్గర బాడీ తీసుకుని ఎక్కువగా మొత్తం 5 2,000 తీసుకున్నాం. మా వాళ్ళు ఇంకా అక్కడ ఉన్నారు, స్నానం చేస్తున్నారు. వాళ్ళు అలా చెప్పి టికెట్లు దొరుకుతాయని ఇక్కడ తీసుకొచ్చి మరి ఇక్కడ టికెట్లు దొరక్కపోగా డబ్బులు తీసుకొని ఇక్కడ ఏం చేస్తున్నారంటే, ఇంతకుముందు మేము వచ్చాం సెంటర్లో ఉన్నాయి టికెట్ కౌంటర్, అప్పుడు అందరికీ దొరికేది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చూస్తున్నాం ఎంతమంది ఉన్నారు మా ముందంతా టికెట్లు తీసుకుని దిగేస్తున్నారు. వాళ్ళు ఎక్కేవాళ్ళు కాదు. కాకపోతే మేము ఎక్కేవాళ్ళు అయినా కానీ మనకి టికెట్లే దొరకట్లేదు. కష్టపడి దేవుడిని కష్టపడి వెళ్ళి చూడాలనుకునే వాళ్ళకి టికెట్లు దొరకట్లేదు. కానీ కిందకి దిగి బస్సులో వెళ్ళే వాళ్ళ కోసం మాత్రం టికెట్లు ఇస్తున్నారు. కానీ ఇన్ని గంటలు వెయిట్ చేపించి మళ్ళీ వెనక్కి పంపడం అంటే చాలా ఘోరం, అన్యాయం. మీరెవరు అవస్థలు పడకండి, టికెట్లు ఉన్నాయని చెప్తూనే ఉన్నారు. అక్కడ వెళ్ళాక లేవు, వెళ్ళండి అని చెప్పేస్తున్నారు. మరి అప్పుడే ముందే చెప్పింది ఇక్కడ నుంచి ఇక్కడ వచ్చేస్తుంది కదా. మీరెవరు అవస్థలు పడకండి, మీకు టికెట్లు ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ అంత దగ్గరగా పోయిన తర్వాత వెళ్ళిపోండి అంటే అది ఏంది?